ఏపీ ఛానల్ ఈరోజు ఒక మంచి బిజినెస్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఏంటి అని అంటే శ్రీరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి హుబ్లీ అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళకి 25 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మీకు రాంపల్లి రోడ్లో సిగ్నల్ రోడ్ దగ్గర కేసర్ రోడ్ అని ఉంటుంది. సో అక్కడ శ్రీరామ్ ఇండస్ట్రీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ షోరూమ్ కూడా స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి అంటే అక్కడి నుంచి ఒక కస్టమర్ ఒక మిషన్ రోటీ మేకింగ్ మిషన్ అనేది పర్చేస్ చేశారనమాట. సో ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనైతే మనం ఉన్నాము. సో ఆవిడని అడిగి తెలుసుకుందాము అసలు మిషన్ గురించి, అలాగే ఆవిడ రివ్యూ ఏంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో మనతో పాటు నీలావతి మేడం అయితే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో చెప్పండి మేడం, శ్రీరామ్ ఇండస్ట్రీ నుంచి మీరు రోటీ మేకింగ్ మిషన్ అనేది పర్చేస్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ మీకు ఎలా తెలిసింది శ్రీరామ్ ఇండస్ట్రీస్ గురించి? యూట్యూబ్లో చూసాం అది. ఓకే. చూసి ఆ అబ్బాయి ఇంటర్వ్యూలు కానీ ఆ అబ్బాయి స్ట్రగుల్ ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎట్లా ఇది చేస్తూ పోయిండు, అన్ని కంపెనీల కంటే ఈ అబ్బాయిది కొంచెం మనకు జెన్యున్గా మంచిగా అనిపించింది. ఓకే. ఇంకా డైరెక్ట్ హుబ్లీకి వెళ్ళిపోయాం మేము. ఓకే. మెయిన్ బ్రాంచ్ హుబ్లీకి వెళ్ళేసి అక్కడ చిన్న మిషన్ తీసుకుందామని వెళ్ళాము. అక్కడికి ఇది చూసే వరకు దీని కెపాసిటీ ఇది మంచిగా అనిపించింది మనకు. సరే మనకి ఎట్లా రొట్టెలు ఇక్కడ అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, సరే చూద్దాంలే మన ఇంటికి పర్పస్కి అయితే అవుతుంది. మెయిన్ మాకైతే రొట్టెలు కావాలి కంపల్సరీ. అందుకని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యిందని చెప్పేసి ఇది పర్చేజ్ చేసుకొని వచ్చేసినాం 1 డేలో. సో మేడం వాళ్ళు ట్రైనింగ్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అసలు ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది? అక్కడ చూయించి మళ్ళీ నా చేయితో చేయించారు అక్కడ రొట్టెలు. ఓకే. చేయించాక మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కు డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ హుబ్లీ నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఉదయ్ కుమార్ అనేసి. వాళ్ళ బ్రదర్ వచ్చేసి మొత్తం మనకు డెమో చూయించారు. ఒక రోజంతా సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి మనకు డెమో చూయించి రొట్టెలు ఎలా చేయాలి అంత. ఆ రోజు ఒక 50 రొట్టెల దాకా చేశాను నేను. చేసి చూయించి మంచి సర్వీసింగ్, మంచి వాళ్ళది రిసీవింగ్ మాటర్ కానీ అంత బాగుంది. అంటే వాళ్ళే మిషన్ అనేది తీసుకొచ్చి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. అంటే వాళ్ళు ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ కొత్త బ్రాంచ్ పెట్టారు కదా, ఆ బ్రాంచ్కి వస్తున్నాయి మేడం, మళ్ళీ మీరు దానికి వేస్తే లేట్ అయిపోతుంది కదా, నాకు ఈ కిట్టి వరకు ఇది రావాలి అనేది నాకు మా ఫ్రెండ్స్ మెయిన్ ఫస్ట్ నాకు రొట్టెలు కావాలని అడిగారు. మాకు ఏం వద్దు ఫుడ్, రొట్టెలు చేసియండి అని. తెస్తున్నాం ఫస్ట్ వెళ్ళిపోదామని ఒక రోజులో డిసైడ్ చేసేసుకొని సాయంత్రం ట్రైన్ ఎక్కేసాం. మళ్ళీ తీసుకొచ్చాం, చేసాము. ఒక కిట్టి అయిపోయింది. మళ్ళీ ఈ రోజు ఒక కిట్టి ఉంది, మళ్ళీ రేపు ఒక మీటింగ్ ఉంది మాకు. ఓకే. సో అంటే వాటన్నిటి కూడా మీరే సప్లై చేస్తున్నాను. ఓకే. సో రోజుకి ఎన్ని అనేది మీరు ప్రిపేర్ చేస్తారు మేడం ఈ మిషన్ పైన? ఒక హాఫ్ అన్ అవర్ లో 50 రొట్టెల దాకా తీసేయచ్చు. మనం ఇంకా కొత్తగా కదా, మనకు అనుభవం లేకున్నా నేను ఒకసారి ఆన్ చేశానంటే 50 రొట్టెలు తీసేస్తున్నాను. ఓకే. సో ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే పిండి కలపడం అన్ని కూడా ఇదే చేసేస్తుంది. ఇది పిండి కలపడానికి ఒక గ్రైండర్ ఉంటుంది అక్కడ. ఆ గ్రైండర్ లో కొంచెం వేడి నీళ్ళలో పిండి కలిపేసి దాంట్లో వేస్తే అదే మిక్స్ అవుతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ దీనిలో పెట్టేసి మనం ఆన్ చేసామంటే రన్ అవుతూ పోతుంటది, పిండి అంతా వస్తుంది. ఫస్ట్ ఒకసారి రొట్టెలు తీసేసుకొని మనం పక్కకు పెట్టుకొని తర్వాత మనం మళ్ళీ పెంక మీద కాల్ చేసుకోవాలి మన స్టవ్ లో. మేడం ఈ మిషన్ లో ఏమేమి రోటీస్ రెడీ చేస్తారు? జొన్న రొట్టె చేస్తుంది, సద్ద రొట్టె, రాగి రొట్టె, అక్కి రొట్టె, ఇవి అయితే మంచిగా వస్తున్నాయి. చపాతీ సేమ్ కొంచెం సరిగ్గా రాలేదు, నాకు రాలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చారు చూపిస్తారో ఏమో తెలియదు నాకు. చపాతీ అయితే ట్రై చేయలేదు. రాగి రొట్టె, సద్ద రొట్టె, బియ్యం రొట్టె, జొన్న రొట్టె అంటే సూపర్. రాగిది సద్దది చాలా బాగా వస్తున్నాయి, తినడానికి టేస్ట్ కూడా మంచిగా ఉంటున్నాయి. కొంచెం ఉప్పు వేసి అలా చేస్తే నువ్వులు వేసి కూడా చేశాను నేను, మంచిగా వచ్చింది. అట్లా మన టేస్ట్ కి తగ్గట్టుగా మనం మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం ఇది మనం మిల్లెట్స్ పిండి కూడా పట్టించుకొచ్చాను. ఇంకా అది రేపు చేద్దాం అనుకుంటున్నా, అది కూడా ట్రై చేయొచ్చు మనం. అన్ని మిల్లెట్స్ అంటే క్వాంటిటీ ఇవన్నీ కూడా ఎలా మిక్స్ చేయాలి అంతా కూడా వాళ్ళే చూపించారు, వాళ్ళే చెప్పారు. అక్కడ చూసాను హుబ్లీలో, అక్కడ చేశాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉదయ్ శశి వాళ్ళ బ్రదర్ వచ్చారు, మెజర్మెంట్స్ ఇంకా మనకు అనుభవం ఉంది కనుక నేను అయితే వాళ్ళు 5 kgs పిండికి 2.5 లీటర్ల నీళ్లు కొంచెం మరిగించి కాస్త పిండి వేసి దాంట్లో కలిపి ఈ పొడి పిండి వేస్తూ గ్రైండర్ లో మిక్స్ చేసేస్తే మన డ్రైగా పిండి వస్తుంది. ఆ పిండి తెచ్చి దీనిలో వేసేసి ఆన్ చేసేస్తే వెళ్ళి వచ్చేస్తుంది. ఓకే. సో ఇవి చూడొచ్చు, ఇవేంటి ఇప్పుడే చేసినాం అవి. ఓకే. సో ఇవేం రోటీ? జొన్న రొట్టె, ఇది తెల్ల జొన్న రొట్టె. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, సద్ద రొట్టెలు, కడక రొట్టి. చాలా మంది ఇవే ఎక్కువ ఆర్డర్. ఇప్పుడు సంక్రాంతికి బాగా పోతాయి. అంటే ఇవి ఎన్ని మంత్స్ ఉంటాయమ్మా? ఇవి 6 months దాకా తినొచ్చు. 6 months దాకా ఏం పర్వాలేదు. అట్లా కొంచెం ఆరబెట్టుకొని తింటే మేము తెచ్చుకొని యుఎస్ పంపిస్తే మా పిల్లలు 1 year దాకా తింటారు అయి పెట్టుకొని. ఓకే. సో అయితే ఇది ప్రాసెస్ చూపిస్తారు ఒకసారి? చూపిస్తాను.
ప్రస్తుతం ఇప్పుడైతే మనం మేకింగ్ చూస్తున్నామండి. ఇక్కడ 2 టైప్ ఆఫ్ మిషన్స్, ఒకటేమో పిండి కలిపేది అండ్ ఇంకోటి రోటీలు చేసే మిషన్ అన్నమాట. సో ప్రస్తుతం మనం ప్రాసెస్లో ఇలా పిండి అనేది మిక్స్ చేస్తున్నాం చూడొచ్చు. సో ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇందులో ఏమేమి వేసారమ్మా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంచెం ఉప్పు వేసాను, నువ్వులు వేసాను, సద్దపిండి, ఇది సద్ద రొట్టెలు చేసేది. సంక్రాంతికి మనకు స్పెషల్ కదా సద్ద రొట్టెలు చేస్తున్నా. కొంచెం వేడి నీళ్ళలో ఫస్ట్ కొద్ది పిండి వేసి మిక్స్ చేసి తర్వాత పొడి పిండి వేస్తూ దీన్ని డ్రైగా చేసుకోవాలి. ఇలా ఓకే, కొంచెం వాటర్ ఎక్కువన్నా అక్కడ రొట్టె రాదు. ఓకే, ఇలా చేసి ఇలా చూస్తే ఇలా చెయ్యికి అంటుకోవద్దు పిండి మనకు. ఓకే, ఇలా డ్రై ఉండాలి మన చెయ్యి. ఇది ముద్ద కావాలి. ఇంకా కొంచెం పిండి పడుతుంది. అదే ఇది ఎక్కువ 5 కేజీలు వేస్తే తానే తిరుగుతుంది. ఇది లోడ్ తక్కువ అయిపోయి ఇది 5 కేజీలు మిక్సింగ్. ఓకే, మనం ఏంటి కొంచెం వేసుకుంటున్నాం కదా, అందుకే మనం కాస్త చెయ్యి ఆడించాల్సి వస్తుంది. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో తక్కువ కాబట్టి మనం కొంచెం ఇట్లాగా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అంటే ఇప్పుడు ఏంటమ్మా, డ్రై రోటీ మెత్తగా వస్తుంది. మన ఇష్టం, మెత్త కూడా చేసుకోవచ్చు. అది మేము చేసి మరి డ్రైగా కాల్చి పక్కకు పెడతాం అన్నట్టుగా. అంటే లాంగ్ టైం ఉంటుంది. అవి ఈ మెత్తగా చేసిన ఏమైతే 2-3 రోజులే తింటాం, తర్వాత పొడిబారినట్టుగా అవుతాయి. ఓకే, సో యాక్చువల్గా నార్మల్గా చేత్తో కలిపితే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇప్పుడైతే ఒక 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. సో మిక్స్ చేసిన పిండి అంతా కూడా సెపరేట్గా బౌల్లోకి తీసుకోవాలి ఫస్ట్. ఇలా చేస్తే మన చెయ్యికి తడి అంటొద్దు. ముద్ద కావాలి కానీ మన చెయ్యికి తడి అంటుకోవద్దు. ఎందుకంటే అది ప్రెస్ చేస్తుంది కదా. రోల్స్ పెట్టి చేసినప్పుడు వాటర్ ఉందనుకోండి దానికి అతుక్కుంటది. ఇలా డ్రై చేసుకుంటే అతుక్కోదు, డైరెక్ట్ వదిలేస్తుంది పిండిని. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా వాళ్ళే ఇచ్చారమ్మా. నాకేం అనుభవం లేదు. అక్కడ చూసాను హుబ్లీలో, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు చూశాను. ఇక్కడికి వచ్చాక శశి వాళ్ళ బ్రదర్ ఉదయ్, ఆ అబ్బాయి బాగా ఒక 3-4 గంటలు ఉండి చూపించాడు. మళ్ళీ నిన్న ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి అట్లా చేయించారు. ఇది కొంచెం ఫస్ట్ పిండి వేసినప్పుడు కొద్దిగా ఇది ఈ గ్యాప్ అనేది సన్నగా పెట్టుకున్నా కదా రొట్టె పలసగా రావడానికి. అలా కాకుండా ఈ పిండి ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ టైంకి కొంచెం లూజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇది ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, చూపించండి. ఓకే, ఇది లేకపోతే మనం రొట్టె చేయాలంటేనేమో మొత్తం ఇట్లా టైట్ చేసేసుకోవాలి దగ్గరికి వచ్చేటట్టుగా. ఓకే, ఇంకా ಸ್ವಲ್ಪ ಮಾಡಿ. ఇలా ఇప్పుడు ఇది పిండి ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇక్కడ డ్రై పిండి అనేది ఈ బౌల్లో డ్రై పిండి వేసుకోవాలి. ఓకే, సో నార్మల్ గా మనం రొట్టెలు చేసినప్పుడు పిండి కింద మీరు ఎట్లా వేసుకుంటారో అడుగుల పైన ఇది ఏం చేస్తా అంటే ఈ షీట్ మీద స్ప్రింకిల్ చేస్తూ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి రొట్టె అతుక్కోకుండా మంచిగా వస్తుంది. చూడొచ్చు రోటీస్ అనేవి ఇట్లా రెడీ అయిపోతున్నాయి అనమాట. పిండి వేసిన తర్వాత ఇట్లా రౌండ్ గా షేప్ అనేది కట్ అవుతుంది. ఇది 12 ఇంచెస్ డై అన్నట్టు. ఓకే, అందరు 10-10.5 తీసుకుంటారు కానీ నాకు పెద్దగా ఉండాలి రొట్టె అనేది. ఇంకొకటి చూపిస్తా. సో చూడొచ్చు పెద్ద రోటీ అనమాట. చూడండి షేప్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఓకే,
సో ఇది పాన్ పైన ఫ్రై ఫ్రై చేసేసుకుంటాం. ఇట్లా మీకు ఏ టైప్ ఆఫ్ రోటీ కావాలనుకుంటే రాగి, జొన్న, అలాగే కడక్ రోటీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇందులో చేస్తారు, ఏ రోటీ అయినా చేసుకోవచ్చు ఈజీగా. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా, చాలా సాఫ్ట్ ఉంది. ఎంత సైజ్ కావాలని అంత సైజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇందులో డైస్ సైజెస్ కూడా ఉంటాయండి? 10, 10.5, 11, 11.5, 12. నేను లాస్ట్ 12 తీసుకున్నాను నేను. ఓకే. చాలా సాఫ్ట్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా మనం చేతితో చేస్తే కొంచెం మందంగా వస్తాయి. సేమ్ మిషన్ అయితే చాలా సాఫ్ట్గా చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఈజీగా కూడా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట ఇట్లాంటివి తీసుకుంటే. అంతే, ఇది ఎక్స్ట్రా పీసెస్ తీసేయాలి, మళ్ళీ వేసేస్తే మళ్ళీ రొట్టెలు వచ్చేస్తాయి మనకు. ఏది ఇంత పిండి కూడా వేస్ట్ కాదు. లాస్ట్కి ఒక రొట్టె ఎంత పిండి వేస్ట్ అవుతుంది, కొంచెం చేతితో మనం అనేసుకుంటే మనకు అది కూడా రొట్టె వచ్చేస్తుంది. ఓకే. అమ్మ ఇది పవర్ తో కదా నడుస్తుంది, కరెంట్ ఏమైనా ఎక్కువ అయ్యే అవకాశం లేదని అని చెప్పారు. ఇంకా మేము కొత్త కదా తెచ్చింది, నాకు కూడా ఇంకా తెలీదు. అది వాళ్ళైతే హౌస్ కరెంటుకు చాలా తక్కువ కరెంటుకు అవుతుంది అని చెప్పారు. మనం తెచ్చి 1 వీక్ 10 days అవుతుంది అంతే. ఓకే. ఇలా ఎన్నిసార్లు వస్తే లాస్ట్ వరకు వేసుకోవచ్చు మనము. ఓకే. వేస్ట్ అనేది ఏం లేదు దీనిలో. కొంచెం పిండి మిక్సింగ్ అప్పుడే కొద్దిగా మనకు ఫస్ట్ టైం ఇలా కొంచెం సెట్ చేసేసుకుంటే రొట్టెలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. ఓకే. మనం చేతితో చేయాలంటే ఒక రోజు పడుతుంది మనకు. సో మేడం, కంపెనీ తరపు నుంచి మార్కెటింగ్ పరంగా ఏమన్నా అంటే టిప్స్ ఏమన్నా ఇస్తున్నారా? అసలు చెప్పారు వాళ్ళు, ఇలా ఎవరన్నా షాప్స్కి కానీ, హోటల్స్కి కానీ, డాబాస్ కానీ వాళ్ళు అలా చెప్పారు. కానీ నా మార్కెటింగ్ ఎట్టుంటుందంటే, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇది 50 acres కమ్యూనిటీ, ఇది ఈ కమ్యూనిటీలో మంత్లీ ఒక 3-4 మీటింగ్స్ అయితే అవుతుంటాయి మా గ్యాదరింగ్స్. మన ఇంటి కొరకు తెచ్చుకున్నా నేను. ఇది కూడా వస్తుంది అన్నట్టుగా ఆలోచనతో తీసుకొచ్చినాము. ఇప్పటికైతే నాకు 3 గ్యాదరింగ్స్ అయినాయి ఈ రోజుతో. 3, రేపు మళ్ళీ ఇంకొకటి. రేపు మరి పెద్దది 100 రొట్టెలు ఇవ్వాల్సి వస్తుందో ఎంత ఇవ్వాల్సి వస్తుందో తెలియదు. మా అంత సీనియర్ సిటిజన్స్ మీటింగ్ ఉంటుంది. ఓన్లీ ఆ మీటింగ్స్ కి ఇక్కడ చపాతీలు రొట్టెలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అడిగారు అన్నట్టు, మాకు డైలీ 50 కానీ 100 కానీ చేసి ఇస్తారా అని. సరే చేసిస్తామన్నాం. ఇట్లా బయట బండ్ల మీద వాళ్ళు గోబీ మంచూరియాలు అవి అమ్ముకునే వాళ్ళు బయట చూసుకుంటే ఒక 20-25 రూపీస్ అంటారు జొన్న రొట్టె. 20 రూపీస్ బయట మార్కెటింగ్ లో సేల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు 15 అనుకుంటున్నా. 15కి ఇచ్చేద్దాంలే వాళ్ళకు. వాళ్ళు 2 రూపీస్ ఎక్కువ చేసి వాళ్ళు అమ్ముకున్నా పర్వాలేదు. మనకి ఇంకా కొంచెం మార్కెటింగ్ ఎక్కువ ఇస్తే ఇంకో 1 రూపీ తగ్గించి కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. అలా చేసేసి మార్కెటింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా స్టార్ట్ చేయలేదు. కొద్దిగా ఏదో 100-200 రొట్టెల దాకా అయిపోయినాయి ఇప్పటికి. చేసినట్టుగా అయితే అయిపోయినాయి. నా దగ్గర ఏం లేదు, స్టాక్ లేదు. ఇప్పుడు సంక్రాంతికి అందరు చెప్పారు నాకు ఇన్ని కావాలి. అందుకే అన్ని సద్దలు అవి రెడీ పెట్టుకున్నాను తెచ్చి. అంటే మీరు పిండి అవన్నీ కూడా మీరే సొంతంగా ఏది మిక్సీ లేదు. ఒక్క బియ్యం గింజ కూడా కలపకుండా మెయిన్ మొత్తం జొన్నలు, మొత్తం సద్దలు. ఆ నువ్వులు కేజీ 200-300 ఉన్నాయి. మరి ప్రతి దాంట్లో నువ్వులు బాగానే వేసి ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, నువ్వులు ఇంత క్వాలిటీగా నువ్వులు వేసి మంచిగా అంత తెల్ల నువ్వులు నల్ల నువ్వులు 2 కలిపి వేసి అలా చేసి ఇద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో ఎన్ని రకాల రోటీస్ అయినా ఇందులో రెడీ చేసుకోవచ్చు. రాగి రొట్టె ఎవరికన్నా ఇది ఉందంటే రాగి రొట్టె చేసి ఇవ్వచ్చు. బియ్యం రొట్టె కూడా అడుగుతారు కొంతమంది, రైస్ ఫ్లోర్ది. అది కూడా చేసి దాన్ని కొంచెం మసాలా అది వేసి కూడా చేసి ఇవ్వచ్చంట. అది కూడా ట్రై చేశాను నేను 2-3 మంచిగానే వచ్చినాయి. మన ఇంటికి అన్నట్టుగా మనం తెచ్చుకున్నాం, కానీ ఉంది సర్కిల్ ఉంది కనుక చెయ్యొచ్చు అన్నట్టుగా. హెవీ అంటే కూడా మాకు కూడా చేత కాదు కదా. సరే చూద్దాం, ఇది మంచిగా ఉందంటే మళ్ళీ ఇంకొక మిషన్ కూడా ఇట్లా ఈ పిండి తీసి మనం వేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ అదే మళ్ళీ దీనిలో పడే మిషన్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ గా. సో ఇది సెమీ ఆటోమేటిక్ ఇది. ఓకే. అదైతే ఇది ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకటి ఉంటది. అలా ఇక వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ తీసుకొచ్చి డైరెక్ట్ దీనిలో వేసేస్తుంది. ఓకే. సో మరి మీరు మళ్ళీ తీసివేయాల్సిన అవసరం లేకుండా. ఓకే. సో మిషన్ ఎంత కాస్ట్ పడింది మేడం మీకు? ఇది మిషన్ నాకు 127 ఏమో అయ్యింది. ఇది ఓకే. ఈ గ్రైండర్ 5 చేంజ్, ఒక స్టవ్ ఇచ్చారు 2 బర్నర్స్ ది, 2 ప్యాన్స్ ఇచ్చారు అది కాల్చడానికి పెనాలు,
ఒక హాట్ బాక్స్ ఇచ్చాడు పెద్దది. సో ఆ ప్యాకేజ్ లోని మొత్తం అన్ని. మొత్తం 148 ఎంతకో మొత్తం ప్యాకేజ్ అయింది నాకు. ఓకే. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చే ఛార్జ్ నాకు మిగిలింది. ఎందుకంటే వాళ్ళ లోడ్లతో పాటు నాది కూడా మిషన్ వచ్చేసింది. అదొక ఖర్చు తగ్గిపోయింది నాకు. ఇలా అక్కడ చేసిన రొట్టెలు తీసుకొచ్చి ఇక్కడ మనము పెనంలో వేసి ఇలా కాల్చుకోవాలి. జొన్న రొట్టెలు. ఇది సద్ద రొట్టెలు అమ్మా. సద్ద రొట్టెలు. ఇవి సద్ద రొట్టెలు ఇప్పుడు చేసాం కదా మనము మిషన్ లో. అవి నార్మల్ రోటీస్, కడక రొట్టెలు అయితే. ఓకే. ఈ సద్ద రొట్టెలు అనేది కడకే తీసుకుంటారు. ఇప్పుడు సంక్రాంతికి బాగా సేల్ ఉంది. అందుకే ఇంక ఇప్పటి నుంచి ఇంకో 2-3 డేస్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ సద్ద రొట్టెలు ఎంతకి సేల్ చేస్తున్నారు మీరు? ఈ సేమ్ రేట్ పెట్టాను ఇప్పటికైతే 15 రూపీసే పెట్టాను నేను. తర్వాత చూసి మనకు కూడా మార్కెటింగ్ కావాలి కదా ఫస్ట్ టైము, కొంచెం చూసి చేద్దామని. ఓకే. రాయచూరులో తెచ్చేది మొత్తం బియ్యం పిండితో చేసిన రొట్టెలమ్మా. అవే మనకు అక్కడ 15-16 పడుతుండే. సో ఈజీగానే అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది అమ్మా. పని అంతా చాలా ఈజీ, మెథడ్ అయితే ఈజీగా ఉంది. కొంచెం మనకు అలవాటు పడాలి అంతే. ఒక 2-3 సార్లు చేసినామంటే దాని మిక్సింగ్ మెయిన్. ఆటా మిక్సింగ్ కరెక్ట్ కావాలి, పిండి మిక్సింగ్ కరెక్ట్ చేసినామంటే రొట్టెది చాలా ఈజీ మెథడ్. మనం 20 రొట్టెలు మనం చేయాలంటే స్టవ్ ఎంత ఖరాబు ఇదంతా, అది లేకుండా ఈ పెన్నాలు కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా వాళ్ళ స్టవ్ ఓపెన్ చేయలే నేను. ఇది మాది బాగానే మండుతుంది, సరే దీంతో చేద్దామని. సో చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా, మేకింగ్ కానివ్వండి, మిక్సింగ్ కానివ్వండి, అలాగే ఫ్రైయింగ్ కూడా నేను మొత్తం డీటెయిల్గా చూపించాను. సో యాక్చువల్గా ఈ మిషన్స్లో స్టార్టింగ్ ప్రైస్ 56,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక మొబైల్ ఫోన్ ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక మొబైల్ ఫోన్ అంత ప్రైస్ పెట్టి మీరు బిజినెస్ అనేది ఓన్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో సైజెస్ని బట్టి, అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు చిన్నగా ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా, లేదు ఒక ఇండస్ట్రీలా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన మిషన్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో ఈ మిషన్స్ ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది. అండ్ ఈ మిషన్ ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారో వీళ్ళే ట్రైనింగ్ కానివ్వండి, మార్కెటింగ్ సంబంధించిన టిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈజీగా ఉంటుంది. హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఫుల్ టైం చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి హుబ్లీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు ఒక బ్రాంచ్. ఆ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో రోటీ వచ్చేసరికి మీకు మొత్తం క్వాంటిటీ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. పర్ డే ఒక 1000 అయినా మీరు చేసుకోవచ్చు. సో ఒక్క రోటీకి 2.5 రూపీస్ పడుతుందండి. సో చూడొచ్చు ఇందులో అన్ని రకాలు, అంటే కడక్ కానివ్వండి, ప్లెయిన్ జొన్న రొట్టెలు కానివ్వండి, అలాగే రైస్ రోటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కటే మిషన్ మీరు ఇంట్లో సింపుల్గా పార్ట్ టైంలో అయినా సరే చేసుకోవచ్చు, ఫుల్ టైంలో అయినా సరే చేసుకోవచ్చు. సో ఇది వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ.